నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. అకాల వర్షంతో మార్కెట్ యార్డులో తడిచిపోయిన ధాన్యాన్ని మంత్రి జూపల్లి పరిశీలించారు. ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. రైతు నిశ్చింతగా ఇంటికి పోవచ్చు, నిద్రపడు. మీకు దానిలో ఎన్ని పైసలు రాస్తారు, ఇక్కడే సంతకాలు పెట్టని చెప్పిన. ఈ నుంచి ఒడ్డు పోయినాక రైతులు పోయి లారీ చుట్టూ పోయి తిరిగి ఆడ ఉండి ఆ తరుగు తీసి ఆ పడిగాపులు పోవాల్సిన అవసరం లేదు. ఏం చేసి ఇక్కడ జరగాలి. దానికి వాళ్ళు ఏమంటారు, సార్ తాలు ఉంది, వ్యవహారం ఉంది, తాలు లేకుండా తేమ కరెక్ట్ ఉంటే మేము 1 కిలోకి తగ్గియమన్నారు అని. మనం ఏం చేయాలి, మీకు తాలు లేదు మీరు అంటారు, మేము తూర్పు పోవటం మీరు అంటున్నారు. తూర్పు పట్టే మిషన్ మేము తూర్పు పోవటం మీరు అన్నారట. సరే ఒక్కొక్క కుప్ప పట్టు చూడండి అన్న. ఒక కుప్ప పట్టిస్తే పడితే ఎంత వచ్చింది నాకు చెప్పింది, క్వింటాలకు 6 కిలోలు వచ్చింది. క్వింటాలకు 6 కిలోలు తాలు పోయింది. వానికి ఆ మిల్లర్కి ఇచ్చేది నీకు తాలు కూడా పైసలు ఇవ్వడం వాడు ఇయ్యాడు కదా. ఎక్కడా కాదా, కరెక్టా కాదా? మనం కరెక్ట్ ఉండి వాడిని కరెక్ట్ చేసే కార్యక్రమం చేయాలి. మనం కరెక్ట్ లేకుండా వాళ్ళకు నాకు అన్నికి రాదు కదా. నిన్న నేను అందరి మిల్లర్లను, ట్రాన్స్పోర్ట్ వాళ్ళను, కలెక్టర్ను, అందరు అధికారులు దగ్గర 1000 మందిని పిలిచి రాత్రి 10 దాకా సమీక్ష పెట్టిన. దీనిపైనే పెట్టిన. దానికి నేను చెప్పింది, మీ ఏది ఉన్నా ఇక్కడే మార్కెట్ యార్డ్లోనే రైతుది పక్కా అయిపోవాలి. మళ్ళీ రైతు మిల్లర్ కాడ రావడం సరిపోదు. అంటే మీరు ఆ ప్రకారం చేపిస్తే తేమ శాతం 17 ఉండాలి.